ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు 2025 సంవత్సరం కంప్లీట్ అయ్యి రేపు 2026 సంవత్సరం మొదలవుతుంది. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ చెప్పదలసింది ఏమంటే, ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు అయిన తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరం ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో, సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ కూడా అమలుపరిచి ఈ సంవత్సరంలో అన్ని హామీలకి నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, స్త్రీశక్తి పథకాలు లాంటివి మరిన్ని పథకాలు ఎన్నో కూడా ఈ సంవత్సరం మనం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పునఃప్రారంభించడం జరిగింది. బడ్జెట్లో మైనర్ ఇరిగేషన్స్కి స్కోప్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అలొకేట్ చేసి దాని పనులు మొదలుపెట్టడం చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో MGNRGC వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి సుమారు ఒక 5,000 కోట్ల వరకు కూడా ఈరోజు MGNRGC ద్వారా గ్రౌండింగ్ చేయడం పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో 500 కోట్లు శాంక్షన్ చేయగా సుమారు 200 కోట్లు పైబడి వర్క్స్ ఆల్రెడీ MGNRGCలో మెటీరియల్ కాంపోనెంట్ చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ నుంచి కూడా నాబార్డ్ ఫండ్స్ నుంచి అవచ్చు కానీ, శాస్కీ ఫండ్స్ అవచ్చు కానీ, మన విజయనగరం జిల్లాలోని రాష్ట్రం మొత్తం మీద కూడా ఫండ్స్ అలొకేట్ చేసి రోడ్స్ అన్నీ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా విద్య మీద కొత్త అధ్యాయం మా యువ నాయకులు నారా లోకేష్ గారు చేపడతా ఉన్నారు. విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని, మళ్ళీ సిలబస్తో పాటు టీచర్స్ని ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా DSC ఎగ్జామ్ కండక్ట్ చేసి రికార్డ్ స్థాయిలో 16,000 పైబడి ఉద్యోగాలు తీసి ఈరోజు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ కూడా ఒకేసారి ఒకే నోటిఫికేషన్ మీద రిలీజ్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. మరి అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. చాలా షార్టేజ్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి కూడా దాన్ని కూడా ఈరోజు ఈ సంవత్సరం కార్యరూపం చేసి 6,000 మందికి పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు రైతువారి విషయాల్లోకి వస్తే మన ప్రాంతంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం కూడా అంతకన్నా బాగా జరుగుతూ ఉంది. సుమారు 4 లక్షల టన్నులు ఈ సంవత్సరం విజయనగరం జిల్లా కేటాయించడం జరిగింది. సుమారు 50 లక్షల టన్నులు రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్రంలో 34.5 లక్షల టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా 4 లక్షల్లో 2.5 lakhs టన్స్ ఆల్రెడీ జనవరి 1వ తారీఖు ఇవ్వడం అనేది కూడా మనందరూ కూడా మంచి విషయం కింద గమనించాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం, రైతుల దగ్గర ప్యాడీ ప్రొక్యూర్ చేసేవారు, నెలల కొద్ది పేమెంట్ ఇవ్వకపోవడం అనేది జరిగేది. ఈరోజు పేమెంటు వెంటనే మిల్లర్స్ దగ్గర అన్లోడ్ చేసిన 24 అవర్స్లోనే పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మ్యాంగో ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు కానీ, ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్న పత్తి ప్రొక్యూర్మెంట్లు అవ్వచ్చు కానీ, పొగాకు ప్రొక్యూర్మెంట్ కానీ, ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఈరోజు పూర్తి స్థాయిలో అంకిత భావంతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి విధానాలను కూడా మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఈ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పింది. 1వ తారీఖు జీతాలు లేవు, 1వ తారీఖు పెన్షన్స్ లేవు. అభివృద్ధి అనేది కనుమరుగు చేసినటువంటి గత పాలకులు ఈరోజు ప్రభుత్వం అప్పచెప్పిన తర్వాత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయనకు అధికారం అప్పచెప్పడం అనేది తెలుసు మనందరికీ. ఆయనకున్న పరిపూర్ణటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి పూర్తి ఆలోచనతో రాష్ట్రాన్ని ఏ రకంగా మళ్ళీ
మంచి దశలోకి తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేసి కార్యరూపం చేసి మొత్తం వ్యవస్థనంతా కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఎన్నో విషయాలు చెప్పాలి, కానీ ఈరోజు మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని మన దేశంలో ఉత్తమమైన రాష్ట్రం కింద తీర్చిదిద్దడానికి ఎన్నోసార్లు ఆయన కష్టపడుతూ ఉన్నారు. 95 నుంచి 2004లో 9 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు రాష్ట్రం అత్యధిక అభివృద్ధి జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. మరి అలాగే 19 నుంచి 14లో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో పడినప్పుడు ఆ సంక్షోభం ప్రజలకి చేరువు కాకుండా ప్రజలను కాపాడుకొని ప్రజలకు మంచి పరిపాలన ఉద్దేశంతో, మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన కేంద్రీకృతం చేయడం జరిగింది. అటు రైతు వారి కుటుంబాలు అవ్వచ్చు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని రకాలుగా 14 నుంచి 19లో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం జరిగింది. కానీ దురదృష్టకరంగా ఏమిటంటే ఒక ఛాన్స్ అని చెప్పి ఒక దుర్మార్గమైన పరిపాలనకి మనం నాంది పలికాం. ప్రజలందరూ కూడా ఆయనకి ఒక ఛాన్స్ ఇస్తే చేసి చూస్తాడేమో, ఏదో వండర్ చేస్తాడని ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి ఖజానా ఖాళీ చేసినట్టు పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 18 నెలలుగా జీతాలు 1వ తారీఖున పడుతున్నాయి, పెన్షన్స్ 1వ తారీఖున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి ఒక హోప్ క్రియేట్ చేయగలిగాం. ప్రపంచం ఉన్న విపత్తులో కూడా ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ కూడా ఒక ఐటీలో లేటెస్ట్ టెక్నాలజీ ఏ మెథడ్స్లో హబ్గా విశాఖపట్నం తీర్చిదిద్దేలాగా, క్వాంటమ్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దేలాగా, పెట్రోలియం హబ్గా ఒంగోలు పై పెట్టేలాగా, అలాగే ఆటోమేటివ్ హబ్గా అనంతపూర్లో పెట్టేలాగా, అలాగే స్పేస్ హబ్ కింద తిరుపతిలో పెట్టేలాగా, అలాగే ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్లో తీసుకొచ్చి అనేకమైన ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గత 18 నెలల్లో, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ పెట్టుబడులన్నీ రావడం, ఈ ఇండస్ట్రీస్ అన్నీ రావడం ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈరోజు గూగుల్ లాంటి ప్రముఖమైన సంస్థలు ఈరోజు వచ్చి విశాఖపట్నంలో 1,00,000 కోట్ల పైగా ఈరోజు పెట్టుబడి పెడుతున్నారంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలను కూడా నేను గమనించి చెప్పాలి. ఏ రాష్ట్రానికి లేదు ఒక డేటా సెంటర్ మీద పాలసీ, ఏ రాష్ట్రానికి లేదు ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక పాలసీ, ఏ రాష్ట్రానికి లేదు ఒక డిఫెన్స్ క్లస్టర్ మీద ఒక పాలసీ. అలాగే ప్రతి ఇండస్ట్రీకి కూడా ఒక 23 క్లస్టర్స్, 23 పాలసీలు రిలీజ్ చేసి ఆ పాలసీల ద్వారా పెట్టుబడులందరినీ కూడా ఆకర్షితం చేసి రాష్ట్రంలో వాళ్ళు పెట్టుబడి పెడితే ల్యాండ్ ఇవ్వడం, మరి అలాగే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకి ఇన్సెంటివైజ్ చేసి వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి వచ్చేలాగా మనం అందరం కూడా కార్యరూపం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరంలో, ఈ వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో కూడా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ని గ్రౌండ్ చేయాలి. అలాగే వచ్చినటువంటి ఇండస్ట్రీస్ని కూడా వేగవంతంగా ఆపరేషన్స్ చేయడానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా మేము యాక్టివిటీ చేసుకుని వెళ్తున్నాం. మరీ ముఖ్యంగా టూరిజం కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తున్నాం. ఈరోజు మన ప్రజానికం అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి విషయం ఏంటంటే అందరూ కూడా టూరిజంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా టైం స్పెండ్ చేద్దాం, పిల్లలు బయటికి తీసుకెళ్దాం, ఫ్యామిలీ బయటికి తీసుకెళ్దాం అని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ స్పెండ్ చేయాలన్న ఆలోచన రావడం కూడా మంచి విషయమే. దానికి అనుగుణంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఒక మంచి టూరిజం పాలసీ డిఫైన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే టూరిజం డిపార్ట్మెంట్ కూడా చాలా సింప్లిఫై చేసి ఎవరైనా టూరిజం ద్వారా ఎవరైనా పెట్టుబడులు పెడతానంటే, ఇండస్ట్రీస్ పెడతానంటే, హోటల్స్ పెడతానంటే, రిసార్ట్స్ పెడతానన్నా కూడా ఒక మంచి పాలసీ రిలీజ్ చేసి చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మన రాష్ట్ర ప్రగతి కోసం ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్. యునైటెడ్ నేషన్స్ 17 ఫ్యాక్టర్లో అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ 17 ఫ్యాక్టర్లో హెల్త్ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఎలా ఉంది, చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పౌష్టికాహారం ఎలా ఉంది, అలాగే హెల్త్ ఇండెక్స్ పరిపూర్ణంగా ఆరోగ్యమైనటువంటి హ్యూమన్ ఇండెక్స్ ఎలా ఉంది,
హ్యాపీ ఇండెక్స్ అని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 17 ఫ్యాక్టర్లలో మనకి అభివృద్ధిని కొలిచే విధానం. మన అభివృద్ధి చెందుతున్న దేశం, ఈ అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఈ ఫ్యాక్టర్స్ డిఫైన్ చేస్తాయి. ఈ ఫ్యాక్టర్స్లో గత పాలకులు చేసిన నిర్వీణం వల్ల దేశంలో అట్టడుగు స్థాయిలోకి మనం వెళ్ళిపోయాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను సూచిస్తూ సలహాలు ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు గత 18 నెలలుగా మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి విధి విధానాలు మార్చి ఈరోజు ముందుకెళ్తున్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్ గైడెన్స్ ఇచ్చి కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారు, ఏ రకంగా పనిచేస్తున్నారని ఎక్కడా లేనట్టు విధంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. గత పాలకులు ఒకటే కలెక్టర్ కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్ పెట్టారు, ఆ బిల్డింగ్ కూల్చేశారు. ఆ తర్వాత కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టలేదు. ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేయడం, మంత్రులు ఏం చేయాలి, శాసనసభ్యులు ఏం చేయాలి, అలాగే ఏ రకంగా అయితే మనం ప్రజలకి మంచి పరిపాలన అందించగలమని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమై ఈరోజు ముందుకు వెళ్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని గవర్నింగ్ తీసుకొస్తున్నారు. ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కారం వచ్చేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఎక్కడా లేనటువంటి విధంగా రియల్ టైం గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. రియల్ టైం గవర్నెన్స్లో ఏ ఇష్యూ వచ్చినా కూడా దానికి ఆటోమేటిక్గా స్పందించాల్సిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఈమెయిల్ పంపించి పలానా ఇష్యూ పలానా చోటు వచ్చింది, మీరు డైరెక్ట్గా మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ఒక రియల్ టైం గవర్నెన్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది. అనేకమైన సర్వీసెస్ గతంలో మనకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సేవను మొదలుపెట్టారు. అప్పట్లో చిన్న చిన్న సర్వీసెస్ ఆఫీసర్ చుట్టూ తిరగకూడదని ఈ సేవ మొదలుపెట్టినప్పుడు అప్పుడు చాలామంది హాస్యాస్పదంగా మాట్లాడారు. అప్పుడు ఈ సేవే మీ సేవే ఈరోజు వాట్సాప్ సర్వీసుల ద్వారా చాలా సర్వీసెస్ ప్రజలకు చేరువయ్యాగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సుమారు 700 పైబడి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అంశం మీద ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. అటు సంక్షేమ కార్యక్రమంలో అవ్వచ్చు, అభివృద్ధి కార్యక్రమంలో అవ్వచ్చు, అన్ని వేళల్లో కూడా ప్రజలకు చేరువయ్యే పరిపాలన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఏ రకంగా మనం అభివృద్ధి కలవర్చాలి, ఏ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కార్యరూపం చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కార్యాచరణ చేశారు. గతంలో మనం ఐటీని ఎలాగైతే ప్రమోట్ చేశారో ఈరోజు ఒక వ్యాపారవేత్తను కూడా ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్తను తీసుకురావాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారన్న సంగతి కూడా మీకు తెలిసిన విషయం. దానికి అనుగుణంగా ఏం చేయాలి, ఎటువంటి వ్యవస్థని మనం తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో 30% మన రాష్ట్రానికి జీడిపి అగ్రికల్చర్లో వస్తుంది. ఈ అగ్రికల్చర్ జీడిపి వచ్చినటువంటి ప్రొడ్యూస్ని అంతా కూడా వాల్యూ అడిషన్ చేసి దేశ విదేశాలు పంపించాలి. మన ప్రాంతం వాళ్ళకి ఒక మెరుగైన ప్రొడ్యూస్ ఇవ్వాలి. వచ్చినటువంటి మిగిలిన ప్రొడ్యూస్ అంతా కూడా దేశ విదేశాలు ఇస్తే ఖచ్చితంగా ఒక వాల్యూ అడిషన్ వస్తుంది. రైతువారి కుటుంబాలందరికీ కూడా ఆదాయం డెవలప్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. చాలా అంటే సిస్టమేటిక్ అప్రోచ్ ఆయన ఒక నిర్ణయం తీసుకొని 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నారంటే దాని వెనకాతల బోల్డ్ అంత వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆలోచన లేదు. ఈరోజు మన రాష్ట్రంలో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకొచ్చారు. క్లస్టర్స్కి ప్రతిపాదిస్తూ ఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి క్లస్టర్స్ని ఇవ్వడానికి 300 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా కార్యరూపం చేస్తే భవిష్యత్ కాలంలో వస్తుంది. అలాగే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి సుమారు 300 కోట్లు గతంలో శాంక్షన్ చేసాం. లాస్ట్ ఇయర్ సుమారు 5,000 యూనిట్లు అయ్యాయి. అలాగే ఈ సంవత్సరం కూడా అంతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే రిక్వెస్ట్ చేశాము, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం సార్, అలాగే చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా మీరు పరిగణలోకి తీయగంటే వెంటనే సార్ కూడా లేదు మనం కూడా చేద్దామని దానికి ఒక 200 crores బడ్జెట్ కూడా ప్రతిపాదన చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా కార్యరూపం చేసి ఎటువంటి ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమ పెట్టేవాళ్ళు
వాళ్ళకు కూడా ఇన్సెంటివైజ్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. పెద్ద ఇండస్ట్రీస్ 20 లక్షలు పైబడిన ఇండస్ట్రీసే కాదు, ఒక ₹1,00,000 నుంచి 20 లక్షలు పెట్టిన సర్వీస్ ఇండస్ట్రీ అవ్వచ్చు, కానీ ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, కానీ వీటికి కూడా ఇన్సెంటివైజ్ చేయడానికి కూడా సింప్లిఫై చేసిన విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నాకు ఇష్టమైనది ఏంటంటే శ్రీశక్తి. ఈరోజు బస్సు మహిళలకి ఉచితంగా ఇవ్వడం వల్ల ఈరోజు చాలామంది మహిళలు ఈరోజు విద్య కోసం కానీ, ఆరోగ్య చికిత్స కోసం కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు చూసుకోవడం కానీ, స్వయం ఉపాధికి కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మీరందరూ ఒక ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశామని మీరు అనుకోవచ్చు, కానీ ఈ మహిళలకు బస్సు ఇవ్వడం వల్ల ఒక మెరుగైన ఆడపిల్లలకి విద్య అవకాశం వచ్చింది. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతంలో 10వ తరగతికే మన ఆడబిడ్డలు చదువు ఆపేసిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాళ్ళు ఇంటర్ డిగ్రీ చదువుకోవడానికి కూడా ఒక అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ చదువు వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి భారం లేదు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు వెసులుబాటు చేసుకుంటున్నారు. మరి అలాగే మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు ఒక పిహెచ్సి సెంటర్కి వెళ్ళాలన్నా వెల్నెస్ సెంటర్లో కానీ, పిహెచ్సి సెంటర్లో కానీ, లేకపోతే జిల్లా హాస్పిటల్లో కానీ రావడానికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవకాశం వచ్చింది. ఎటువంటి చిన్న ఆరోగ్యమైనా వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. మరి అదే కాకుండా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా మగవాళ్ళకి ధీటుగా వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుందని సంగతి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవే కాకుండా ప్రతి మహిళ కూడా ఈరోజు గుడికి వెళ్తున్నారు, లేకపోతే స్వయం ఉపాధి కూడా వెళ్తున్నారు. వాళ్ళైతే చాలా సంతోషం వ్యక్తం చేయడం కూడా నాకు చాలా ఆనందమైన విషయం. మరి ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రగతి ముందుకు తీసుకువెళ్తూ మరిన్ని అవకాశాలు మన ప్రాంతానికి, అభివృద్ధి పనులు మన రాష్ట్రానికి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మరి అంతేకాకుండా ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర గురించి చెప్పుకోవాలి. ఉత్తరాంధ్రలో మొదటి నుంచి కూడా స్పెషల్ ఫోకస్ మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని స్థాపించి దానికి ఒక ప్రణాళికబద్ధంగా ప్లానింగ్ కమిషన్తో ఒక ప్లానింగ్ డాక్యుమెంట్ చూసుకొని ఏదైతే ఈ ఉత్తరాంధ్రలో ఏం చేస్తే బాగుంటుందని ఒక కార్యరూపం చేయడం జరిగింది. మనకున్నటువంటి అసెట్స్, పోర్ట్స్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ, లేకపోతే ఉన్నటువంటి నేషనల్ హైవేస్ని కూడా దానికి కూడా ప్రణాళికబద్ధంగా ఏ రకంగా చేయాలి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా కార్యరూపం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు భోగాపురం ఇంత వేగంగా అంటే షెడ్యూల్ డేట్ కన్నా ముందే ఈరోజు మనం రేపు 4వ తారీఖున ట్రయల్ రన్ కూడా చేయబోతున్నారు. ఈరోజు అది కూడా ఒక ఫ్లైట్ ఈరోజు అక్కడి నుంచి టేకాఫ్ చేసి ట్రయల్ రన్ కూడా చేయబోతున్నారు అనే విషయం కూడా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ ప్లేన్ ఏదైతే టేకాఫ్ చేస్తున్నామో దాన్ని కూడా మీ అందరూ కూడా తిలకించడానికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా పరిష్కరించే దశగా ఉన్నారు. మరి ముఖ్యంగా మన ఇటువంటి మెడికల్ ఇష్యూ వచ్చినా కూడా ఈరోజు రీసెంట్గా స్క్రబ్ ఇష్యూ వచ్చింది. ఆ స్క్రబ్ వైరస్ మీద కూడా పూర్తిగా ప్రణాళికబద్ధంగా దానికి ఒక సిస్టమ్ అలవర్చి అది ముందుకు వెళ్లకుండా వెంటనే ఏ ఇష్యూ వచ్చినా కూడా ఎక్కడ ఏ విలేజ్లో ఆ కేసు రిపోర్ట్ అయినా దానికి సంబంధించిన పంచాయతీ ఆఫీసర్ దాన్ని మానిటర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్సెక్ట్స్ని వెంటనే అడ్రస్ చేసేలాగా, శానిటేషన్ ఇంప్రూవ్ చేసేలాగా, అలాగే అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే దశగా మీ ద్వారా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ వైరస్ గత 2 monthsగా మన ప్రాంతంలో రాష్ట్రమంతా, దేశమంతా కూడా వస్తూ ఉంది. ఒక ఇన్సెక్ట్ బగ్ ఏదైతే ఉందో అది కొంతమంది ఎవరైతే వ్యవసాయం చేసుకున్న వాళ్ళో లేకపోతే బయట ఆడుతున్నప్పుడు ఆ పురుగు వచ్చి కొట్టడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తమే ఈరోజు చాలామంది మన జిల్లాలో సుమారు 43 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఇప్పటివరకు. ఈ 43 కేసెస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అండ్ వెంటనే కూడా వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతున్నారు. డాక్టర్స్ చాలా అలర్టెడ్గా ఉంటున్నారు. ఏ కేసు వచ్చినా కూడా వెంటనే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి అంతేకాకుండా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గతంలో లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మీరు అడగడం జరిగింది. గురజాడ అప్పారావు గారి బిల్డింగ్ వస్తాం అని చెప్పి మేము డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేశాము.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేశాము, అలాగే టూరిజం ఎండి వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ కూడా మేము ప్రతిపాదిస్తూ దానికి అప్రూవల్ తీసుకొచ్చుకొని భవిష్యత్ కాలంలో సుమారు 17 లక్షల రూపాయలు దానికి రిపేర్ వర్క్స్కి రావడం జరిగింది. రిపేర్ వర్క్స్ అండ్ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సీసీ కెమెరాలు ఆల్రెడీ మేము పెట్టడం జరిగింది. దానికి భవిష్యత్ కాలంలో దానికి ఉన్నటువంటి పక్కన ఉన్న ల్యాండ్ ఉన్నటువంటి సమస్యను కూడా, ల్యాండ్ ఏదైతే ఉందో దానికి కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా ఏదో చిన్న సమస్య ఉంది, దానికి కూడా కార్యరూపం చేసి దాన్ని కూడా వెంటనే సాల్వ్ చేసి అక్కడ కూడా అటు గురజాడ అప్పారావు గారికి బిల్డింగ్కి ఏదైతే వచ్చి అందరూ వస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఏదైనా కట్టడానికి కూడా మేము ప్లానింగ్ చేస్తున్నాము. సో ఇలాంటి ఆలోచన అనేది ఈ ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి దాన్ని సాల్వ్ చేసే దశగా ఈ పని చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఏమీ చెప్పట్లేదు, ఏదో ఆరోపణ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. పీపీపీ మోడల్లో ఏదో ఒక లేనిపోని విషయాలు చెప్తున్నారు తప్పించి డిబేట్కి రమ్మంటే ఎవరు డిబేట్కి రావట్లేదు. వాస్తవంగా అయితే మెరుగైన వైద్య సేవ అనేది, విద్యా వైద్యం అనేది ప్రజలకు చేరువ చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ముందుకి మరింటే ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఒక పాలసీ రూపంలో కూడా పీపీపీ మోడల్లో కాలేజెస్ ఎందుకు రన్ చేయకూడదు అని ఒక కార్యరూపం జరుగుతూ ఉంది. మరి దాంట్లో వాళ్ళు అక్కడ ఏమి జరుగుతుందన్న సంగతి కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు విద్యలో సీట్లు పెరుగుతున్నాయి, ఫీజులు పెరగట్లేదు. వైద్యంలో ఎవరికి ₹1 కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్నా ₹1 కూడా ఎవరికి భారం పడదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అలాంటి సర్వీసెస్లో ఇక్కడ పీపీపీ మోడల్లో కూడా వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ఎక్కడా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో కూడా పూర్తిగా వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలవడం జరిగింది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ విధానం కూడా ప్రజలకి అనుమానం క్రియేట్ చేసి, అపోహలు క్రియేట్ చేసి ఒక తప్పుడు విధానం ప్రతిపక్ష నాయకులు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఏదైనా కూడా కరెక్ట్గా అయినటువంటి ఆరోపణలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని వాళ్ళు అభినందించలేక, తట్టుకోలేక ఏదో ఆరోపణకు మాత్రమే వాళ్ళు చేయగలుగుతున్నారు. పైపొచ్చి వాళ్ళు కూడా ఎవరైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో, ఎవరైతే ఈ మెడికల్ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళని బెదిరించడం కూడా చాలా విడ్డూరంగా ఉందంటే, ఎవరైనా ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆంధ్ర ప్రజానికం పట్ల వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉన్న సంగతి కూడా మీరు